అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనము పువ్వొడియాలు ఎలా చేయాలో చూద్దాం. పువ్వొడియాలకి బియ్యము, అలాగే సగ్గుబియ్యం రెండిటితోటి చేస్తాం. ఈ వడియాలు చిట్టి చిట్టి వడియాల్లా వస్తాయండి. ఆ వడియాలు అసలు వేయించుకొని తింటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. అంత బావుంటాయి ఈ వడియాలు. ఈ వడియాలు అన్నిట్లోకి చేసుకోవడము సులువు. అలాగే దాన్ని వేయిస్తే కూడా నూనె ఎక్కువ లాగవు. మన పిల్లలకి స్కూల్‌కి స్నాక్స్ కింద పెట్టడానికి కానీ, స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ పెట్టడానికైనా చాలా బావుంటాయి. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు ఈ వడియాల్ని. ఈ వడియాలు పప్పు, పప్పుచారు, అలాగే సాంబార్‌తో తిన్నారంటే అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి. అంత బావుంటాయి. అలాగే ఈ వడియాల్లో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, వీటికి ఎండక్కర్లేదండి. వీటిని మనం ఇంట్లో ఒక టేబుల్ మీదో, లేకపోతే నేల మీద ఒక తడి పంచని పరిచేసుకొని, చక్కగా ఫ్యాన్ కింద పెట్టుకుంటే, అవి ఒక రోజులో ఆరిపోతాయి. రండి మనం ఈ వడియాలు ఎలా చేయాలో చూద్దాం. నేను 1 కప్ బియ్యం తీసుకున్నానండి. దానికి 1/4 కప్పు సగ్గుబియ్యం. మనం ఎప్పుడైనా సరే, ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి బియ్యం, దానికి 1/4 సగ్గుబియ్యం అనమాట. ఒకవేళ మీరు గ్లాస్ తోటి తీసుకున్నారనుకోండి బియ్యాన్ని, ఒక గ్లాస్ బియ్యానికి పావువంతు సగ్గుబియ్యం. అది లెక్క. సో, నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కదా! ఆ బియ్యము, అలాగే పావువంతు సగ్గుబియ్యం. ఈ 2 వేసేసుకొని, మనం 4, 5 మాటలు బాగా కడుక్కోవాలి. అలా కడుక్కొని తీసుకొచ్చిన సగ్గుబియ్యంలో నేను ఒక 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నా. ఎక్కువ నీళ్ళేం పొయ్యక్కర్లేదండి. మామూలుగా బియ్యం, సగ్గుబియ్యం బాగా నాని ఒక 1 ఇంచ్ పైకొచ్చే వరకు పోసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం 8-12 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. నేనైతే రాత్రే బాగా కడిగి పెట్టేసుకున్నానండి. వీటిని నేను పొద్దున్నే గ్రైండ్ చేసుకుంటాను. ఇలా మూత పెట్టేసుకొని మనం 8 అవర్స్ అయితే దీనికి కంపల్సరీ రెస్ట్ ఇవ్వాలనమాట. సరిగ్గా 10 అవర్స్ అయింది. మన బియ్యం, సగ్గుబియ్యం అవి బాగా నానిపోయాయి. దాంట్లోంచి వాటర్ అంతా డ్రైన్ చేసేసి, ఇప్పుడు మిక్సీ జార్‌లో మనం బియ్యం, సగ్గుబియ్యం వేసేసుకొని, దానికి నేను ఒక కప్పు నీళ్లు హెల్ప్ తోటి నేను గ్రైండ్ చేసుకుంటున్నా. మామూలుగా మనం తీసుకున్నది ఒక కప్పు బియ్యం కదా! అంటే మనకి వడియాలు పెట్టుకోవడానికి 6 కప్స్ ఆఫ్ వాటర్ కావాలి. ఇప్పుడు నేను ఒక కప్పు వాటర్ గ్రైండ్ చేసుకోవడానికి తీసుకున్నాననుకోండి, ఇంకో 5 కప్స్ ఆఫ్ వాటర్ మనం వడియాలకి అవసరమవుతాయి. చూసారు కదా! ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఎంత మెత్తగా అంటే చేత్తో పట్టుకుంటే ఎక్కడ బరక ఉండకూడదనమాట. అంత మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక కంపల్సరీ టెస్ట్ చేయండి. ఒకవేళ బరకగా ఉంటే మళ్ళా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మనం గ్రైండ్ చేయగా వాడిన నీళ్ళని మిక్సీ జార్‌లో వేసుకొని బాగా రిన్స్ చేసి ఆ జార్‌ని, ఆ నీళ్ళని కూడా మనం గ్రైండ్ చేసిన మిశ్రమం ఉంది కదా! బియ్యపిండి మిశ్రమంలో వేసేసుకొని, ఎక్కడా కూడా ఉండలు లేకుండా వాటిని పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలనమాట. మొత్తం ఆ కప్పులో ఉన్న నీళ్ళన్నీ దీంట్లో పోసేసుకొని వాడేయండి. ఇప్పుడు మనం పిండి ఉడకబెట్టుకోవడానికి ఒక థిక్ బాటమ్ ఉన్న వెసల్ కానీ, నేనైతే ఒక 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నానండి. థిక్ బాటమ్ ఉన్నది. దాంట్లో నేను 5 కప్స్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. మనకి 6 కప్స్ ఆఫ్ వాటర్ అవసరం అవుతుంది వడియాలు చేసుకోవడానికి అని చెప్పాను కదా! ఒక కప్ ఆల్రెడీ మనం గ్రైండ్ చేసినప్పుడు వాడాం కదా! అంటే మిగిలింది 5 కప్స్ అనమాట. ఆ 5 కప్స్ ఆఫ్ వాటర్‌ని కుక్కర్‌లో వేసేసుకొని బాగా మరిగిచ్చుకోవాలి. చూసారు కదా! ఇలా నీళ్లు బాగా మసులుతూ ఉంటాయి కదా! అలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ వడియాలకి ఉప్పు అస్సలు పట్టదండి. ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు. హాఫ్ స్పూన్ సాల్ట్ వేశాక ఒక్కసారి ఆ వాటర్‌ని టేస్ట్ చూడండి. ఒకవేళ చప్పగా అనిపిస్తే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలిపేసేసి, మనం గ్రైండ్ చేసుకొని పల్చగా బ్యాటర్‌ని రెడీ చేసుకున్నాం కదా! ఆ బ్యాటర్‌ని ఇంకో మాటు బాగా అడుగు నుంచి కలుపుకోండి. అలా కలిపేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో పోసుకోండి. పోసుకునేటప్పుడు మటుకు గ్యాస్ సిమ్‌లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే ఉండగట్టేస్తుంది. ఇలాగ బాగా కలిపేసుకున్నాక అప్పుడు మీరు స్టవ్‌ని హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకొని కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూనే ఉండాలి. అది దగ్గరికొస్తుందనమాట. దగ్గరికొచ్చే వరకు కొంచెం హై అండ్ మీడియంలో పెట్టుకొని బాగా కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండాలి. చూసారు కదా! ఇలా దగ్గరికొస్తోంది అన్నప్పుడు మటుకు కంపల్సరీ సిమ్‌లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే అడుగంటేస్తుంది. అది ఉడికే లోపల అడుగు పడుతూ ఉంటుంది. అందుకని సిమ్‌లో పెట్టుకొని అలా కంటిన్యూయస్‌గా కలుపుతూ, కలుపుతూ మనం 15 మినిట్స్ దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడైతే 10 నిమిషాలు అయిందండి. అయిపోయిందని దగ్గరికొచ్చేసిందని స్టవ్ ఆఫ్ చేసేయకూడదు. ఇది ఇంకొక 5-7 మినిట్స్ బాగా కలుపుకోవాలి. అక్కడక్కడ మధ్యలో మీకేమైనా ఉండలు కట్టాయనుకోండి, ఇలా కుక్కర్‌కి వేసి నొక్కేసినా, లేకపోతే ఒక స్పూన్‌తో అయినా నొక్కేసుకోండి. చూసారు కదా! ఇలా సిల్కీగా, స్మూత్‌గా ఉండాలనమాట మన వడియాల పిండంతా. ఇలా దగ్గరికొచ్చేసాక నేనైతే 7 మినిట్స్ దీన్ని కుక్ చేశానండి. ఇది ఈ బియ్యపిండి వడియాలకి ఎప్పుడు కూడా
ఎంత కుక్ చేస్తే అంత బాగా వస్తాయి. చూసారు కదా! మన వడియాల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఒక నిమ్మకాయ జ్యూస్ దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలా నిమ్మరసం కలిపేసరికి వడియాలు మల్లెపూల్లా తెల్లగా వస్తాయండి. మనం అందులో దీంట్లో అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఏం వేయలేదు కదా! వడియాలైతే నిజంగా మల్లెపూల్లా వస్తాయి. మనం పిల్లలు కూడా హ్యాపీగా పెట్టొచ్చు ఈ వడియాలు. కారం ఉండదు, కమ్మగా ఉంటాయి వడియాలు. ఈ పిండిని ఇప్పుడు బాగా కలిపేసుకొని కుక్కర్‌లోంచి తీసేసి, మనం ఒక గిన్నెలో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఇది ఆరబెట్టుకునేటప్పుడు ఫ్యాన్ కింద పెట్టి వదిలేయకూడదండి. కంటిన్యూయస్‌గా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే పైన ఒక లేయర్ కింద కట్టేస్తుంది. అలా కడితే మళ్ళా వడియాలు పెట్టుకోవడం కష్టమవుతుంది. సో, మనం ఆరే వరకు కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇగో చూసారు కదా! ఇప్పుడు ఈ వడియాల పిండి బాగా ఆరిపోయింది. ఇలా చల్లారిపోయిన పిండిని మనము ఈ పాల కవర్‌లో వేసుకొని ఫిల్ చేసుకుందాం. మనం ఫిల్ చేసుకునే ముందర పాల కవర్‌ని బాగా కడుక్కొని, దాన్ని ఒక వెడల్పుగా ఉన్న గ్లాస్‌లో కానీ, లోటాలో కానీ ఇగో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి ఈ పిండిని కవర్‌లోకి ఫిల్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇగో చూసారు కదా! కొంచెం కొంచెం పిండిని పాల కవర్‌లో వేసుకొని, దాన్ని డ్యాప్ చేసామనుకోండి, ఎయిర్ గ్యాప్స్ లేకుండా చక్కగా ఫిల్ అవుతుంది. అలాగా 3/4 వరకు ఫిల్ చేసేసుకొని, దానికి పైన మనం ఇలా టైట్‌గా రబ్బర్ బ్యాండ్ కూడా వేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ పిండి ఎంతుందో దాన్ని బట్టి చూసుకొని, మీరు అన్ని పాల కవర్‌లో వేసుకొని రెడీ చేసేసుకోండి పిండినంతా. ఇప్పుడు నాకు కొంచెం 2, 3 పాల కవర్‌లకు సరిపోయే పిండుందండి. అందుకని నేను 3 పాల కవర్‌లలో ఇలాగ రెడీ చేసేసుకుంటున్నాను. నేను అలాగే పిండిని కూడా ఇదిగో ఇంకో పాల కవర్‌లో కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫిల్ చేసేసుకొని మొత్తం అంతా ఒక్క మాటే. ఎందుకంటే తర్వాత ఫిల్ చేసుకుందాం అంటే ఈ లోపల పిండంతా పైన లేయర్ కింద ఫార్మ్ అయిపోతుందని చెప్పాను కదా! అందుకని ముందరే పాల కవర్‌లలో ఫిల్ చేసేసుకొని, దానికి రబ్బర్ బ్యాండ్ వేసుకొని టైట్‌గా పెట్టుకోండి. నేను ఒక పంచని తడిపేసి, నీళ్ళంతా ఓడ్చేసి, కొంచెం తడిగా ఉండగానే పంచని టేబుల్ మీద వేసుకున్నా. అలా వేసుకుని పంచ మీద చూసారు కదా! పాల కవర్‌కి కొంచెం చిన్న హోల్ చేయాలి. మనం చిట్టు వడియాలకి ఎలా చేసామో దానికంటే కొంచెం పెద్ద హోల్ అనమాట. ఇలా చేసుకుని, దాన్ని మనం పంచ మీద ఇలా కొంచెం కొంచెం పెట్టుకొని దాన్ని మొత్తం ఉన్న పిండినంతా ఇలాగే పెట్టేసుకోవాలనమాట. చిన్న చిన్న ఉండల కిందొస్తాయండి. గోటీల్లాగా వస్తాయన్నమాట. పెట్టుకోవడం కూడా ఇలా చేసుకుంటే చాలా ఈజీ. ఒకవేళ మీకిలా ఇష్టం లేకపోతే మీరు చేతిని తడి చేసుకొని చిన్న చిన్న ఉండల కింద కూడా పెట్టుకోవచ్చు. నేను అలాగా 3 పాల కవర్లలో వచ్చిందండి నాకు పిండి. సో, మొత్తం అంతా ఈ తడి పంచ మీద పెట్టేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకోవడంతోటి నేను పొద్దున్న పెడితే నాకు సాయంత్రానికి ఆల్‌మోస్ట్ 50% ఎండిపోయింది. అలాగే నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి మొత్తం వడియాలన్నీ ఆల్‌మోస్ట్ 90% వరకు ఎండిపోయాయి. నేనొక విషయం చెప్పడం మర్చిపోయానండి. పంచని తడి చేసుకోమన్నాను కానీ, పంచని 2 వరుసల కింద వేసుకోవాలి. ఇగో చూసారు కదా! ఇలా 2 వరుసల కింద వేసుకోవాలనమాట. మనం పై వరుస మీద వడియాలు పెట్టుకుంటాం గదా! ఈ వడియాలు బాగా ఎండిపోయాయి కదా! ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం పై వరుసని తిరిగేసేసి, వడియాల వెనక భాగంలో అంతా ఇలా నీళ్లు చల్లేసుకోవాలి. మొత్తం వడియాలంతా నీళ్లు చల్లేసుకొని, ఒక్క నిమిషం ఆగాలి. అలా ఆగేసరికి మనం పంచని ఇలాగా వడియం చుట్టూరా పట్టుకొని, 2 వైపులా లాగామంటే, వడియం దానంతట అదే ఊడొచ్చేస్తుంది. చూసారు కదా! ఎంత ఈజీగా ఊడొచ్చేస్తాయో! జస్ట్ మనం పంచని ఇలా లాగితే చాలండి 2 వైపులా పట్టుకొని. వాటంతట అవే ఊడొచ్చేస్తాయి వడియాలన్నీ. కానీ మనం నీళ్లు చల్లిన వెంటనే పీకేయకూడదు వడియాల్ని. కొంచెం నాననివ్వాలి. నానితే చూసారు కదా! పువ్వుల్లా ఊడి చేతిలో పడతాయి ఆ వడియాలన్నీ కూడా. ఇప్పుడు ఈ వడియాలనన్నీ ఒక ప్లేట్‌లో కానీ, ట్రేలో కానీ వేసుకొని, ఇంకొక్క మాట దీన్ని ఎండలో పెట్టుకోవాలి. ఎందుకంటే తడి చేసాం గదా! కొంచెం తడవుతాయి వడియాలప్పుడు. ఈ వడియాల్ని మళ్ళా ఎండలో పెట్టుకొని, ఒకరోజు కొంచెం మీరు ఆ బాల్కనీలో కానీ ఎక్కడైనా ఎండొస్తే అక్కడ పెట్టుకున్నారనుకోండి, వడియాలన్నీ గలగలా ఎండిపోతాయి. చూసారు కదా! ఎంత బాగా ఎండిపోయాయో! ఇప్పుడు వీటిని నేను మీకు వేయించి చూపిస్తాను. భలే వస్తాయండి వడియాలు. నిజంగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత బావుంటాయి వడియాల్ని. ఇప్పుడు చిన్న కడాయిలో నేను నూనె పెట్టుకున్నాను. నూనె బాగా కాచుకోవాలి. నూనె కాగాక మనం వడియాలు వేసినప్పుడు మటుకు ఆ నూనెని సిమ్‌లో పెట్టుకోవాలి. మనం హైలో పెట్టుకున్నాం అనుకోండి, వడియాలు వేగే లోపల కలర్ మారిపోతాయి. అలా కాకుండా నూనె బాగా కాగాక వడియాలు వేసే ముందర సిమ్‌లో పెట్టుకొని, కొన్ని కొన్ని వడియాలు వేసుకొని, అవి బాగా వేగిపోయినప్పుడు ఒక ప్లేట్‌లో టిష్యూ పేపర్ పెట్టుకొని, ఆ టిష్యూ పేపర్ మీద మనం వేయించుకున్న వడియాలన్నీ వేశారనుకోండి, ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ మొత్తం డ్రైన్ చేసేసుకుంటుంది. చూసారు కదా! అసలు నూనె కూడా ఎక్కువ పీల్చవండి వడియాలు. ఇలా కొన్ని కొన్ని వేసుకొని
వాటిని మనం వేయించేసుకొని, మనం తీసేసి, మనం ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్‌లో గనక దీన్ని ఉంచుకున్నారంటే చాలా రోజులు క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా చేసి ఒక్కసారి మీరు పిల్లలకి పెట్టండి. వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇది చేసుకోవడం కూడా ఎంత ఈజీయో చూసారు కదా! మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఈ వడియాల్ని ఈజీగా. మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to my channel for more such videos and thank you for watching my Indian platter.